అందరికీ నమస్కారం. నా పేరు శివ. మీరు వినబోతున్న కథ పేరు ఏం మాయో ఏం మంత్రమో. రెండవ భాగం. ఈ కథ రచయిత్రి లక్ష్మి వెంకటేష్ గారు. ఆమె కలం పేరు యష్దేవ్. అబ్బబ్బా! ఎక్కడున్నారు అండి? మీకోసం ఈ పొట్ట వేసుకొని ఎక్కడని తిరిగేను. కాఫీ కప్ ఒక చేత్తో పట్టుకొని నెలలు నిండిన తన కడుపుని చేత్తో పట్టుకొని భారంగా అడుగులు వేస్తూ తన భర్త నారాయణ ఉన్న గదిలోకి అడుగు పెడతారు భారతి. తన ముందున్న సిస్టంలో అంతరిక్షంలోని జీవరసులకి పంపే సిగ్నల్స్ ని ఇంకోసారి చెక్ చేసుకుంటున్న నారాయణ గారు భారతి గారిని చూసి ఎక్కడివి అక్కడ వదిలేసి, నీకెందుకు శ్రమ భారతి? నన్ను పిలవొచ్చుగా వచ్చేవాడిని అంటూ ఆమెకి తన మెత్తటి కుర్చీ లాగి వేసి కూర్చోబెట్టి ఆమె తెచ్చిన కాఫీ తీసుకొని సిప్ చేసి, అమృతం అంటూ భారతి గారి పెదవులకి చిరు ముద్దు అద్దారు నారాయణ. ఆయన చేసిన పనికి సిగ్గుతో బుగ్గలు ఎర్రబడుతుంటే చేతుల్లో మొహం దాచుకొని, మీకెన్ని సార్లు చెప్పాను ఇలా బేబీ ముందు ప్రవర్తించవద్దు అని చిరుకోపంగా ఆయన్ని చూస్తూ అడిగారు భారతి. అబ్బా భారతి, మన ప్రేమకి ప్రతిరూపం మన అమ్మ. తన ముందు కాకుంటే ఇంకెవరి ముందు చూపించాలి మన ప్రేమ? చూడు నీ ఆలోచన తప్పు. మనం ప్రేమగా ఉంటూ ప్రేమంటే ఏంటో చెప్తేనే కదా మన పిల్లలు కూడా అంతే ప్రేమని జీవితంలో పొందాలి అనుకుంటారు. పిల్లలకి ప్రేమంటే ఏంటో తెలియాలి భారతి అన్నారు నెమ్మదిగా కాఫీ తాగుతూ సిస్టంలో ఏదైనా మార్పు వచ్చిందేమో అని గమనిస్తూ. ఇష్టంగా నారాయణ గారిని చూస్తూ కూర్చున్నారు భారతి. భారతి గారి చూపుకి చిన్నగా నవ్వుతూ తన వర్క్ ని ఇంకా మెరుగు పెట్టిస్తున్నారు నారాయణ. ఎలియన్స్ ఉన్నాయా లేవా అంటే ఉన్నాయనే చెప్తాను నేను. ఈ అనంత కోటి విశ్వంలో కేవలం భూమి మీద మాత్రమే ప్రాణి ఉందంటే నమ్మను నేను. భూమి లాంటి ఇంకో గగ్రహంలో వేరే వాతావరణంలో ఇంకో జీవులు ఊపిరి పోసుకొని ఉండొచ్చు కదా. మంచి చెడు అంటూ విభజన చేసి కేవలం హాని కలిగించని వారు మాత్రమే మనకు రెస్పాండ్ అయ్యేలా నేనో పరికరం అండ్ ఎక్స్పెరిమెంట్ కనుగొన్నాను. దీనికి నాసా నుండి అభినందనలు అందాయి. అలాగే ఈ ఐడియా తమ దేశపు వాళ్ళు కనుగొన్నాం అని చెప్పుకోవటానికి నన్ను అడిగారు. కనుగొన్నది నేను. మరి గుర్తింపు ఎవరికో ఎందుకు ఇస్తాను? దీని కోసం ఎన్ని నిద్రలేని రాత్రుళ్ళు గడిపానో నాకే తెలుసు. అలాంటిది ఇప్పుడు ఇలా అంటే నేను ఒప్పుకోలేదు. అందుకే వాళ్ళకి నో చెప్పేసి వచ్చేశాను. మీరు మాకు సహాయం చేస్తారా? ఒకానొక టైంలో తన ఎక్స్పెరిమెంట్ గురించి ఇస్రోలోని ఉన్నత అధికారులకి తెలియజేసి రిక్వెస్ట్ చేశాడు నారాయణ. అయితే ఇక్కడ కూడా అదే ఎదురైంది. ఒక రాజకీయ నాయకుడు తన కొడుక్కు పేరు ఇవ్వమని అడిగాడు, లేదంటే భూమి మీద ఎక్కడ అయినా బ్రతుకు భారం అయ్యేలా చేస్తాను అని బెదిరింపుకు దిగాడు. ఎందుకు అందరూ చెప్పింది వదిలేసి గుర్తింపు కోసం మాత్రం ఇంతలా పరితపించి పోతున్నారో అర్థం కావటం లేదు ఆయనకి. కష్టపడ్డ వాళ్ళకి తెలుసు దాని విలువ. ఇలా ప్రాజెక్ట్ గొప్పది అయితే చాలు తమకి ఇచ్చేయ్ అనే వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ లోని సీరియస్నెస్ అర్థం కాదు. తనకున్న డెడికేషన్ అందరికీ ఉండాలని లేదు. ఇదే ప్రాజెక్ట్ ని ఇవ్వడం పెద్ద లెక్క కాదు. కానీ తన అండర్లో లేకపోతే అందరూ అదే హోనెస్ట్ గా ఈ ఎక్స్పీరిమెంట్ ని చెయ్యగలరా? ఒకవేళ వాళ్ళు ఏదైనా చిన్న వాల్యూ తప్పు ఇస్తే మొత్తం మారిపోయే ప్రమాదం ఉంది. ఎంత గొప్పది అని ప్రపంచం భావిస్తుందో అంతే ప్రమాదకరమైనది అని ఎవరికి ఎందుకు తెలియటం లేదో అర్థం కాదు నారాయణ గారికి. ఇది వేరొకరి చేతికి ఇచ్చి మామూలుగా ఉండలేడు ఆయన. అందుకే అప్పటికే ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకొని భారతదేశంలోని ఒక మారుమూల గ్రామంకి వచ్చేశారు భార్యతో సహా. ఊర్లో ఒక ఇల్లు ఉంటే ఊరికి దగ్గర్లోని అడవిలో ఎటువంటి క్రూరమృగాలు రాని ఒక జలపాతం దగ్గర్లో ఇంకో చెక్క ఇల్లు కట్టుకొని అక్కడే నివాసం చేస్తారు నారాయణ. భార్యకి ఇది మూడో గర్భం. ఇప్పటికి 2 సార్లు, ఒకసారి 4వ నెలలో, ఇంకోసారి 6వ నెలలో ఆబోర్షన్ అయింది. ఆమె గర్భసంచి బలహీనం అయింది. అయినా కూడా భర్త మీద ఎనలేని ప్రేమ ఉన్న ఆమె మళ్లీ గర్భం దాల్చింది. ముందే భార్య అంటే ప్రేమ, 2 సార్లు ఆబోర్షన్ అయ్యేసరికి కేరింగ్ ఇంకా పెరిగి ఆమె ప్రాణం అయిపోయింది నారాయణకి. నెలలు గడిచే కొద్దీ ఆమె గర్భంలో మార్పు వస్తున్న కొద్దీ ఆమెకి ఒక్క పని కూడా చెప్పకుండా ప్రశాంతంగా ఉండాలని ఆమెని తీసుకొని తన ట్రీ హౌస్ కి వచ్చేశారు నారాయణ. ఇంకో 10 రోజుల్లో డెలివరీ అవ్వొచ్చు అని డాక్టర్స్ చెప్పిన మాటకి వారం తర్వాత ఆమెని ఊరికి తీసుకువెళ్ళాలి అనుకున్నారు నారాయణ.
ఇక్కడ ఉన్నన్ని రోజులు కేవలం ప్రేమని మాత్రమే చూసే ఆమె ఊరికి వెళ్తే జనాల మాటలకి విలువ ఇచ్చి దిగులు చెందుతూ బేబీ ఆరోగ్యం ఎక్కడ అలక్ష్యం చేస్తుందో అని ఆయన భయం. అందుకే ఎక్కువగా ఇక్కడే ఉండటానికి ఇష్టపడతారు ఆయన. ఏవండి మనకి పాప పుడుతుందా బాబు పుడతాడా? ఇష్టంగా ఆయన్ని చూస్తూ అడిగింది ఆమె. ఈ ప్రపంచం మొత్తంలో ఏ కాబోయే తండ్రి అయిన తనకి ముందు పాపే పుట్టాలని కోరుకుంటాడు భారతి. ఎందుకంటే ఒక మగవాడికి తల్లి దగ్గర కూతురి దగ్గర దొరికే ప్రేమకి విలువ కట్టలేడు. అంత ప్రేమ వాళ్ళ దగ్గర మాత్రమే దొరుకుతుంది. తన సిస్టంలో వచ్చిన మార్పుని గమనిస్తూ చెప్పాడు నారాయణ. అంటే భార్య ప్రేమ గొప్పది కాదా? బొంగమూతి పెట్టి అడుగుతారు ఆమె. ఒక్క క్షణం చూపు భార్య వైపు తిప్పి చిరునవ్వుతో ఆమె పెదవుల మీద ముద్దు పెట్టి మళ్ళీ సిస్టం చూస్తూ, నా భార్య అంటే నేనేనే. నన్ను నేను ఎంత ప్రేమించుకుంటానో నాకు నేను స్పెషల్గా చెప్పుకోవాలా ఏంటి? అడిగారు ఆయన చిరునవ్వుతో. ఆయన మాటకి పెదవులు విచ్చుకోగా కడుపులో బిడ్డ కదలికలు ఆగోపోయినట్టు అనిపిస్తున్న విషయానికి గుర్తొచ్చి కంగారుగా ఆయన్ని చూస్తారు భారతి. సిస్టంలోని మార్పు ఎందుకో అర్థం కాక ఆలోచనల్లో పడ్డారు నారాయణ గారు. బిడ్డకేం కాకూడదు. కళ్లల్లో చిరు చెమ్మ చేరుతుంటే తన దగ్గరున్న హ్యాండ్ కంలో టైమర్ సెట్ చేసి తాను నారాయణ ఇద్దరు పడేలా సెట్ చేసి, ఏవండి ఎందుకో అరగంట నుండి నాకు బేబీ మూమెంట్స్ తెలియటం లేదు అని చెప్తారు కన్నీరుతో. భార్య మాటకి కంగారుగా ఆమె కడుపు మీద చెయ్యి నిలుపుతారు నారాయణ. తండ్రి స్పర్శకి బద్ధకంగా కదులుతుంది ఆమె కడుపులోని బిడ్డ. హమ్మయ్య అన్నట్టుగా ఊపిరి పీల్చుకొని ఆమె గర్భం మీద ముద్దు పెట్టుకుంటారు నారాయణ. నిజానికి ఆయన కడుపు మీద చెయ్యి వేసేది ఫోటోగా రావాలని ఆమె అనుకుంటే బిడ్డతో పాటు తనకి కూడా ముద్దు పెడుతూ వస్తుంది ఫోటో. అంతనీ కంగారే భారతి. డాక్టర్ చెప్పారుగా ఒక్కోసారి తల్లికి అలానే ఉంటుంది గమనించుకోవాలని. బిడ్డ బాగానే ఉంది. నేను పట్టుకోగానే కదిలింది. అంటే మేబీ పడుకుంది కాబోలు నువ్వేం కంగారు పడకు. అంత మంచే జరుగుతుంది అంటూ మళ్ళీ సిస్టం వైపు చూసిన ఆయనకి ఇంకో చెంచ్ కనిపించి, అసలు ఏంటిది? అనేస్తారు ఆయన బయటకే. ఏమైంది అండి? ఇందాకటి నుండి గమనిస్తున్నా. ఏదో ఇంపార్టెంట్ వర్క్లో ఉన్నట్టున్నారు అడిగారు ఆమె. ఎస్ డార్లింగ్. నాసాలో వర్క్ చేస్తున్నప్పుడు అంతరిక్షంలో ఉండే కొన్ని శాటిలైట్స్ డీటెయిల్స్ నాకు తెలిసాయి. వాటిని నేను పర్యవేక్షించటం చేసేవాడిని. నా ఎక్స్పీరిమెంట్ కావాలి కానీ దాని వెనక ఉండే రిస్క్ ఎవరికీ అర్థం కాక అందరికి దూరం వచ్చేశాను. కానీ ఈ శాటిలైట్స్ డీటెయిల్స్ తెలుసు కాబట్టి వాటి ద్వారా నేను అంతరిక్షాన్ని పర్యవేక్షిస్తున్నాను. అయితే నేను పంపే సిగ్నల్స్ ఇప్పటి వరకు దేన్నీ గుర్తించలేదు. కానీ ఈ రోజు 2 ఆకారాలని గుర్తించింది అన్న ఆయన మాటకి, అంటే మీకు ఎలియన్స్ రిప్లై ఇస్తున్నారా? కాస్త భయం, ఇంకాస్త ఎక్సైట్ అవుతూ అడుగుతారు భారతి. రిప్లై ఇవ్వలేదు కానీ గ్రహించింది. అది ఎలియన్స్నే అవ్వాలని లేదు. కానీ ఏంటో కూడా తెలియదు. ఇప్పటి వరకు ఎప్పుడు జరగలేదు ఇలా. డబుల్ కొటేషన్. అయితే ఇందాక వరకు 2గా గ్రహించినది ఇప్పుడు ఒక్కటే అయింది. అసలు అది ఏంటి? తన మనసులో ఆలోచనలు కూడా కలిపి చెప్పారు ఆయన. ఏదైనా వస్తువేమో అండి. స్పేస్ లో ఎక్కడి వస్తువు అక్కడే ఉంటాయంటగా. తనకి తెలిసింది చెప్పింది ఆమె. అయ్యుండొచ్చు. అది సరే ఇప్పుడు నువ్వు పూజ చేసే టైం కదా. ఇంకా ఇక్కడే ఏం చేస్తున్నావ్? అడిగారు ఆయన. మీతో ఉంటే అంతే సంగతి. నిజంగా పూజ సమయం అయిపోయింది నేను స్నానం చేసి వస్తాను అని వెళ్ళిపోయారు ఆమె. ఆమె వెళ్ళగానే తన ఆలోచనల్లో పడతారు నారాయణ. నువ్వు అన్నది నిజమే భారతి కానీ ఏదైనా స్పేస్ లో ఉంటే అది నేను పంపే సిగ్నల్స్ ని గ్రహించటం ఇంపాసిబుల్. ఇక్కడ నేను పంపే సిగ్నల్స్ ఆ ఆకారం గ్రహిస్తుంది. అంటే అర్థం చేసుకుంటుంది. కానీ స్పందించటం లేదు. అంతవరకు ఏం లేదు కానీ 2గా ఉన్నది ఉన్నట్టుండి ఒక్కటి అవ్వడమే అనుమానంగా ఉంది. మనసులో అనుకుంటూ తన ఇంటి చుట్టూ కూడా అదే సిగ్నల్స్ ని 1 కిలోమీటర్ రేంజ్ లో పంపారు ఆయన. మరి నెక్స్ట్ ఏం జరుగుతుంది? మీకు ఈ కథ నచ్చినట్టు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి.